For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాస్ రాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర వనదేవత మహాదేవి శంభో దేవి మహాదేవి. జయ సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, వనదేవతాయ నమ, కొండదేవతాయ నమ. చెప్పు తల్లి. గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్య అనేది అందరిలోనే ఉంది. మరి ఈ ఆర్థిక సమస్యలు తీరాలంటే మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంటుంది గురుగారు? మంచి ప్రశ్న అడిగావమ్మా. మనిషికి మానవ జన్మ ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. మానవ జన్మ ఇవాళ ఇంట్లో రేపు మెట్లు. కాబట్టి మానవ జన్మలో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే, నేను గొప్పవాడిని కావాలి, నేను అభివృద్ధిగా పొందాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, పెద్ద పెద్ద స్థాయిలుగా ఎదగాలి అని రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ప్రతి ఒక్క మానవుడికి ఉండాల్సిన ఒక ఆశ. మానవ జీవి ఆశాజీవి. కాబట్టి మనిషికి అనేది ఆ ఆశ లేని మనం బతకలేము కదా. ఫలాంది కావాలంటే మనం చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, దానికి మెయిన్ కారణము ఆర్థికంగా బాధపడే వాళ్ళ గురించి అడుగుతున్నారు. ఆర్థికంగా బాధపడే వాళ్ళు చాలామంది మా దగ్గరికి వచ్చారు. చాలామంది దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరులో వాళ్ళ గ్రహస్థితిని చూసి వాళ్ళ జాతక చక్రాన్ని వేసేసి మేము ఆ చక్రములో అనేది వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని దానికంతా అమ్మవారు పూజ చేసి కట్టడి కట్టి వాళ్ళకి మీద ఉండాల్సిన ఆ ప్రాబ్లాన్ని తీసేసి తొలగించి దానికి అమ్మవారు సమ్మక్క సారలమ్మ మహాశక్తివంతమైన వీరులు అమ్మవారి యంత్రములు మేము పూజ చేసి మేము ఇస్తుంటాం. అది ఇచ్చిన దాని వలన వాళ్ళకి వాళ్ళ మీద ఉండాల్సిన ఎలాంటి ప్రాబ్లం, ఆర్థిక బాధలు కానీ కుటుంబ బాధలు కానీ మానసికమైన బాధలు కానీ వాళ్ళు ఏ బాధలు పడ్డా కూడా ఒక్కసారి మా దగ్గరికి వస్తే దానికి ఏం చేయాలనేది వాళ్ళ ముఖ లక్షణాన్ని చూసి వాళ్ళ పేరు బలాన్ని పెట్టి వాళ్ళ జాతక రిష్ట చూసి అమ్మవారు చక్రం వేసేసి మేము అమ్మవారు వస్తువులు కొన్ని పూజ చేసి ఇస్తాం. అవి ఇచ్చిన దానివల్ల వాళ్ళ మీద ఉండాల్సిన ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి. వాళ్ళకి మైండ్, మనసు, ఆలోచన విధానం అనేది కరెక్ట్గా వస్తుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమం అనేది అభివృద్ధికి వచ్చే యోగం అనేది వాళ్ళ జాతక ఫలితంలో ఉండి చూసిన తర్వాత వాళ్ళ మీద ఏదన్నా గ్రహదోషాలు ఏదన్నా ఉంటే ఆ గ్రహదోషాలని మేము పట్టి దాన్ని పూజ చేసి తీసేస్తాం. ఎంతలా ప్రాబ్లమ్స్ అయినా కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కుటుంబంలో ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబం, స్థానము, ఆర్థిక బాధలు, రుణ బాధలు, రుణ సిక్కులు ఇలాంటి చాలా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మొత్తానికి ఒక ప్రాబ్లమ్స్ అనేది ఒకటి ఏర్పడుతుంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం తీసేస్తేనే ముందుకు పోగలిగింది అది. కాబట్టి యతనం ప్రయత్నం రా అన్నాడు. మనం మానవ ప్రయత్నం ఏదో మనం తప్పకుండా మనం చేయాలి. మనం వచ్చాంలే, మనకేం కాదులే, ఆ దేవుణ్ణి మొక్కాము, ఈ దేవుణ్ణి మొక్కాము, మాకు ఏ దేవుడు మాకు కరుణించలేదు, మాకు ఏ పని కావట్లేదని చాలామంది శతకల పడి కూర్చొని మా జీవితం ఇంతేలే అని అనుకుంటారు. కానీ కాదు. మళ్ళా మీకంటూ ఒక టైం రాబోతుంది. ఆ టైం ప్రకారం రావాలంటే ముందు మీ జాతక రిష్ట చూడాలి, మీ యోగాన్ని చూడాలి, మీ నక్షత్రాన్ని బట్టి చూసి మీ స్థితిగతులను చూసి మీ మీద ఉండాల్సిన ప్రాబ్లాన్ని మనం ఆ నెగటివ్ని తీసేస్తే మళ్ళీ మీకు తప్పకుండా మంచి విజయాన్ని పొందుతారని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి సికాకులు ఉన్నా, ఎలాంటి రుణ బాధలు ఉన్నా కూడా తప్పకుండా మీరు మా ఆఫీసు కాడికి వచ్చినా, మమ్మల్ని ఫోన్లో మీరు మాట్లాడినా, లేదు మనకి వీడియో కాల్ కానీ
వాయిస్ కాల్ కానీ మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించినా కూడా మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మేము గణితం వేసి చక్రం వేసి చూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాము. కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారో ఎటు పోవాలనుకుంటున్నారో మీరు ముందే వరకు పబ్లిసిటీ ఏ పాయింట్ చెప్పొద్దండి. ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా దాన్ని ఆలోచించి ఈ పని మనం చేస్తే ఇక్కడికి పోతే మనకి మంచి జరుగుతుంది అనేది ఆలోచించి మీరు వెళ్తేనే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఏ సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూసారు కదండి, మరి గురువుగారు చెప్పినట్టు మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గురువుగారి దగ్గర జాతకం చూపించుకోండి. ధన్యవాదములు.